జై గోపిచంద్, జై గోపిచంద్. సినిమా బ్లాక్ బస్టర్. కంబ్యాక్ అన్నయ్య. ఇప్పుడు హ్యాపీ మొన్న బాధపడ్డావు రామబాణం రోజు, ఇప్పుడు హ్యాపీ ఉన్నావు లేవా? ఫుల్ హ్యాపీ అన్న. చాలా సంతోషం. ఆ రోజు బాధపడ్డావు. ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్, తర్వాత భీమా, శౌర్యం ఎలా ఉన్నాడు ఎలా ఉందన్న భీమా అన్న? ఒక విషయం చెప్తా, నేను ప్రభాస్ పెద్ద ఫ్యాన్. నేను మా ప్రభాస్ అన్న గోపిచంద్ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఒకటే కెరియర్ స్టార్ట్ చేసిరు. వీళ్ళు ముందుకు సాగుతారు ఇద్దరు కూడా. అందరు అనుకుంటారు ప్రభాస్ అంత లెవెల్లో ఉన్నాడు, గోపిచంద్ కూడా అంత వస్తారు అయినా కూడా. కాకపోతే ఎక్కువ సినిమాలు ఈయనే ఉన్నాయి, గోపిచంద్. మా ప్రభాస్ అనే ఒక 15-20 సినిమాలు ఉన్నాయి అంతే. అంతే మించి ఈరోజు భీష్మా సినిమా రిలీజ్ అయింది మన సుదర్శన్ థియేటర్లో. చాలా బాగుంది. నాకైతే సీట్ల మీదకే లోబుది కాలేదు, అంత బాగుంది సినిమా. ఒక్కొక్క ఫైట్స్, ఒక్కొక్క ఎలివేషన్స్ మన కేజీఎఫ్కి ఇచ్చిన మ్యూజిక్ అయినా కూడా దీనికి బాగా ఇచ్చిండు. సినిమా మొత్తం ఒక ఊపులు ఉంది సినిమా. బాగాలే అన్న వాళ్ళకి వేస్ట్ నా కొడుకులు అన్న. వాళ్ళకి ఏం అర్థం కాదు. కోరిలను వేసుకొని తిరగాలి పార్కుల పొంటి, అది ఒక్కటే తెలుసు ఆ కొడుకులకి. వేరేది ఏం ఆలోచన ఉండదు. అది దానికి కూడా వనికిరా ఆ కొడుకులు. సినిమా చూసి మాట్లాడారు ఫస్ట్, సినిమా చూడకుండా మాట్లాడితే బేకార్ నా కొడుకులు, లుచ్చానా కొడుకులు. నుంచి ఒక మంచి మా సినిమా వచ్చి బాగా నేను అన్న ఫైట్స్ ఎలా ఉన్నాయన్న? ఫైట్స్ మళ్ళీ యజ్ఞం తర్వాత శౌర్యం, లౌక్యం, లక్ష్యం, రణం, ఆ సినిమాలో ఆంధ్రుడు. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాకి ఎక్స్ప్రెస్ వెతుకున్నా. నేను అనుకుంది మేము కూడా గెలిచినాం ఈరోజు. రామబాణంతో నేను కూడా డిసప్పాయింట్ అయినా. ఈ సినిమా వచ్చినందుకు హ్యాపీగా ఉన్నా నేను కూడా. బాగాలేని వాళ్ళకి ఒక్కడే చెప్తున్నా, ఆల్రెడీ మా బాహుబలిలో మా అన్న రాడ్ దింపిండు. ఇప్పుడు ఈ అన్న కిందికెళ్ళి దింపేసిండు ఆల్రెడీ రాడు. ఇక కొడుకులు ఇప్పుడు ఇంటికి పోయి ఏడ్చుకోవాలి. ఇక బాగాలేని వాళ్ళకి మాత్రం దింపిండు కిందికెళ్ళి రాడు. 90 mm రాడ్ దింపిండు ఇలా.